ఇంకా ఎంతోమందికి కూడా పెన్షన్లు కూడా దాదాపు కేవలం 3,000 ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు కూడా పెంచాం. దాంతోపాటు 3,000 నుంచి 6,000 రూపాయలు కూడా పెన్షన్ చేసినాం. 5,000 రూపాయలు ఎవరైతే వికలాంగులు ఉన్నారో అలాంటి వాళ్ళకి 10,000 చేశాం. ఎవరైతే బెడ్ మీద ఉంటారో అలాంటి వాళ్ళకి కుటుంబం ఆదుకోవాలని ఒక పెద్ద అన్నగా 5,000 నుంచి 15,000 రూపాయలు ప్రకటించిన ఘనత మా అన్న చంద్రబాబు నాయుడు గారు. ప్రతి కుటుంబానికి నెల నెల మేము పెన్షన్లు కూడా అందజేశాం. అది దట్ ఈ చంద్రబాబు నాయుడు గారని కూడా మేము ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. దాంతోపాటు ఇంకా ఎంతోమందికి రేషన్ కార్డులు కూడా లేవు, ఇంకా చాలామందికి పెన్షన్లు కూడా లేవు. వాళ్ళందరికీ కూడా పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కూడా అందజేస్తాం. దాంతోపాటు ఇళ్ళు లేని నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు. ఎన్టీఆర్ గృహాల కింద 3 సెంట్ల స్థలం ఇచ్చి 4 లక్షల రూపాయలు మేము ఇల్లు కూడా శాంక్షన్ చేస్తామని కూడా చెప్తున్నాం. ఎన్టీఆర్ గృహాలు ఎవరైతే మా ప్రభుత్వంలో కట్టారో వాళ్ళకు కూడా 5 ఏళ్ళు కూడా వాళ్ళకు కూడా బిల్లులు కాలేదు. అలాంటి వాళ్ళు కూడా గుర్తించి హౌసింగ్ పీడీలు కానీ జేఈలు కానీ అందరూ కూడా పంపించి సర్వే కూడా చేశాం. ఎవరికైతే బిల్లు కాలేదు వాళ్ళందరికీ కూడా అప్లోడ్ చేసి వాళ్ళకు కూడా వెంటనే ఎన్టీఆర్ గృహాలందరికీ కూడా ఈరోజు మేము బిల్లులు కూడా చేస్తున్నామనే విషయం కూడా నేను గుర్తు చేస్తున్నాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మొన్ననే చంద్రబాబు నాయుడు గారు వరదలు వచ్చిన తర్వాత దాదాపు 74 సంవత్సరాలు కలిగిన వ్యక్తి, మనం కూడా ఎవరన్నా పిల్లలు వెళ్ళాలంటే ఇబ్బంది పడతారు. 74 ఏళ్ళకు సంబంధించిన వ్యక్తి కూడా నీళ్ళలో దిగి ఏ కుటుంబం కూడా నష్టపోకూడదు, ఒక వ్యక్తి కూడా నష్టపోకూడదు అని ఆలోచన చేసి వాళ్ళందరినీ కూడా కాపాడిన దేవుడు చంద్రన్నను కూడా చెప్పుకోవచ్చు. ఆ కుటుంబాలను కూడా పరామర్శించేదే కాకుండా కనీసం ఇళ్లలో ఉండే దుమ్ము ధూళి బురదంతా ఉంటే కూడా అది కూడా క్లీన్ చేయించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి. ఆడ మోటార్ల రిపేర్లు కానీ, స్టవ్ రిపేర్ కానీ, అదేవిధంగా ఎవరైతే ఫ్రిడ్జ్ రిపేర్లు కానీ, బైక్ రిపేర్లు కానీ ఇవి కూడా స్వయంగా మనుషులు పంపించి రిపేర్లు కూడా చేయించినారు. ఈరోజు ప్రతి ఇంటికి కూడా సర్వే చేసి ఏ కుటుంబంలో ఎంత నష్టపోయినారు కూడా మనం లెక్కలేసి ఆ కుటుంబాలు కూడా వాళ్ళకు నష్టపరిహారం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించిన దానికి చాలా సంతోషంగా ఉంది. అంటే 100 రోజుల్లోనే అప్పుల్లో కూడుకుపోయిన ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం, ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని పనులు చేసినామన్న విషయం కూడా ప్రతి ఒక్కరూ గుర్తించాలని కూడా నేను కోరుకుంటున్నా. వైఎస్ఆర్ వాళ్ళు చెప్తారు, అయ్యా ఈ నియోజకవర్గంలో 5 ఏళ్ళు ఒక పరిపాలన చేశారు, ఒక ఆయన సైకో ఆయన ఈరోజు సాక్షి పేపర్లో ఒక పెద్దగా ఇస్తున్నారు. సునీతమ్మ అయ్యా ఇప్పుడు రండి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నా నియోజకవర్గానికి 100 రోజుల్లోనే 25 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేయించాను. అది గుర్తుపెట్టుకోండి. అదే పేరు ప్రాజెక్టు గురించి మీరు మాట్లాడినారు. ఆ ప్రాజెక్టు మీరు రివర్స్ గేట్లు ఎత్తి మొత్తం అంతా పాడైపోయినాయి. మొత్తం రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడినారు. ఆ ప్రాజెక్టుకు మళ్ళీ రబ్బర్ లేసి నీళ్ళు వస్తే లీక్ కాకూడదని అది కూడా చేశాం. త్వరలోనే నేను కూడా గేట్లన్నీ రిపేర్ చేపించి కాలు కూడా పూర్తి చేసి రైతన్నలకు డబ్బులు ఇప్పించి కాలు పూర్తి చేపించి రైతన్నలందరినీ కూడా నేను ఆదుకుంటానని ప్రత్యేకంగా ఈ సభ ముఖంగా నేను తెలియజేస్తున్నాను. నేను రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ కాబట్టి, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి నాకు అన్నీ చేయాలని ఉంటుంది. మీరు ఏ రోజు సెలకపారి ఏ విధంగా పట్టాలా, గుంటకు ఏ విధంగా బాచాలనేది కూడా మీకు తెలియని వ్యక్తులు మీరెక్కడ రైతాంగాన్ని కాపాడతారనే విషయం ఆ సైకో ఆయన్ని కూడా నేను అడుగుతున్నాను. ఏది ఏమైనా మన ప్రభుత్వం వచ్చింది, ప్రతి ఒక్కరికి కూడా 100 నివాకాలు ఎవరైతే పేరూర్ ప్రాజెక్టుకు భూములు ఇచ్చారో రైతన్నలందరికీ కూడా డబ్బులు ఇచ్చి మళ్ళీ నేను కూడా స్టార్ట్ చేసి ప్రాజెక్టుకు కూడా నీళ్లు తెప్పిస్తానని కూడా చెప్తున్నాం. ఈ ప్రాంతంలో ఎంతోమంది కూడా హౌస్ సైట్లు లేదని అడిగారు. ఇల్లు తిరిగాం దాదాపు 12 రోజులు. మా లీడర్లు తిరిగారు, నేను తిరిగాను, నా కోడళ్ళు తిరిగారు, అందరూ కూడా మా మహిళా సోదరిమణులు తిరిగారు. ఎవరు తిరిగిన హౌస్ సైట్లు కూడా లేవని చాలామంది మా దృష్టి తెచ్చారు. వాళ్ళు కూడా హౌస్ సైట్లు ఇప్పిస్తాం, ఎన్టీఆర్ ఇల్లు ఇస్తాం, దాంతోపాటు నీటి సమస్య కూడా తీరుస్తానని పాపంపేట పంచాయతీ వాళ్ళందరికీ కూడా చెప్తున్నా. రూరల్ మండలంలో ఉండే ఏదైనా కూడా చిన్న సమస్యలు వచ్చినా కూడా ఇక్కడ అన్నీ కూడా మేము ఆదుకొని తప్పకుండా పనిచేస్తాం. వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడే ఎవరిని సొగులుగా అన్నీ మాట్లాడతారు, అవన్నీ కూడా ఎవరో నమ్మొద్దండి. మన దేవుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగకూడదు. ఈరోజు 5 కోట్లతోనే అయిపోదు మనకి. ఇలాంటి 5 కోట్లు ఇంకా ఎక్కువ తెద్దాం. ఈ ప్రాంతాలన్నీ కూడా మొత్తం సీసీ రోడ్లన్నీ కూడా వేపిస్తా, నీటి సమస్య లేకుండా చేస్తానని ఈ సభకు శుభముఖంగా కూడా మీకు అందరికీ కూడా పేరున కూడా హామీ ఇస్తున్నా.